అందరికి కూడా 12,000 6,000 పర్ సీజన్ చొప్పున 12,000 పర్ ఇయర్ చొప్పున వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి రేషన్ కార్డ్స్ కూడా మొన్న ఇంటింటికి పోయి మనం సర్వే చేసినాం. ఈ సోషో ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినామో ఆ ఇంటింటికి పోయి చేసిన సర్వేలోనే మనము ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవు, ఆ లేని వాళ్ళందరిది కూడా లేవు అనేసి కూడా మనం టిక్ చేసుకోవడం జరిగింది. అవంతా కూడా డేటా ఎంట్రీ చేసినాం. ఆ సర్వే ఆధారంగా ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవు అని వచ్చిందో పూర్తిగా, సో వాళ్ళందరిది కూడా ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ, మున్సిపాలిటీల వార్డ్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి పోయేసి చెక్ చేసి రూరల్ ఏరియాస్లోనైతేనేమో మనకి 1.5 lakh కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, అర్బన్ ఏరియాస్ ఈ మున్సిపాలిటీ లాంటి ఏరియాస్లోనేమో మనకి 2 లక్షల కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ వీళ్ళందరికీ కూడా మనము ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా 26 జనవరి రోజు మనము వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు.